హాయ్ అండి, ఆన్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మా పిల్లలకు హాలిడేస్ సందర్భంగా బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళాలని డాడీ అని అంటే మా పిల్లల్ని తీసుకొని బయలుదేరాను. మేము మాకు దగ్గరలో ఉన్న పెట్టి షాప్కి వెళ్ళాలని ఆలోచన కలిగిన వారమై బయలుదేరాము. ఇక్కడ పెట్టి షాప్లో ఉన్నటువంటి పక్షులను వాటిని చూపిస్తాము. ఇంకా దారిలో ఉన్నటువంటి గార్డెను, చెట్లు, ఫలాలు, అక్కడైతే సపోటా చెట్లు చాలా పెద్దవి ఉన్నాయి ఫ్రెండ్స్. పెద్దగా ఉన్నటువంటి ఆ సపోటా చెట్లను, అక్కడ ఉన్న గార్డెన్ని చూపిస్తాం. ఇంకా మిరపకాయ తోటలు, మిరపకాయ చెట్లు ఉన్నాయి. ఇంకా పూలతో కూడినటువంటి పూల కుండీలు, అందంగా రెడీ చేసినటువంటి గార్డెన్ కూడా మేము మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మా ఏరియాలో పశువులు ఉన్నాయి. ఈ పశువులు ప్రతి వారం ఇక్కడ ఉంచబడతాయి. కారణం ఏంటంటే ఇక్కడ దగ్గరలో మటన్ షాప్స్ ఎక్కువగా ఉన్నాయి. పశువుల మటన్ షాప్స్ ఉండటం వల్ల ఆ యొక్క పశువులను అక్కడ కట్టి ఉంచారు. మేము ఉండేటువంటి ఏరియా ఈ ఏరియా ఫ్రెండ్స్. ఇక మనం రోడ్డు మీదకి వెళ్ళి ఆటో ఎక్కి పెట్ షాప్ను మనం విజిట్ చేద్దాము. పిల్లలకి కాసేపు ఆట విడుపుగా ఉంటుందని పెట్ షాప్ చూపిద్దామని తీసుకుని వెళ్తున్నాను. అదే పనిగా మీకు కూడా వీడియో తీసి చూపిస్తామన్నటువంటి ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆటోలో వెళ్తున్నాం మేము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మా పిల్లలు చదువుకునేటువంటి స్కూలు. ఈ స్కూల్ యొక్క ప్రాంగణము అవన్నీ కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, స్కూల్లోనే ఈ సపోటా చెట్లు, మిరపకాయ చెట్లు, ఇంకా పూల తోటలు అవన్నీ ఉన్నాయి. వాటిని కూడా చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అందంగా గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు స్కూలు యాజమాన్యము. ఇవి సపోటా చెట్లు ఫ్రెండ్స్. ఇదంతా కూడా గార్డెన్, స్కూల్ గార్డెన్. ఎంతో మీకు చూపించడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే గార్డెన్ను నీట్గా ఎలా సిద్ధపరచుకోవాలో ఏంటన్నటువంటి ఆ విషయం మీద మేము చూసినప్పుడు మాకెంతో ఈ గార్డెన్ చూస్తుంటే సంతోషంగా అనిపించింది. అందుకని ఈ గార్డెన్ యొక్క వీడియోను కూడా మీకు షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సపోటా కాయలు బాగా వచ్చాయి, విపరీతంగా పండాయి. ఈ కాలం సపోటా పళ్ళ కాలం కనుక సపోటాలు ఫుల్గా వచ్చాయి ఫ్రెండ్స్. చల్లటి నీడలో పూల మొక్కలు వేసినటువంటి పూల కుండీలు, దారెమ్మటి ఉన్నటువంటి పూల కొండలు. ఈ పూల కుండీల వలన ఈ ప్రాంతం ఎంతో అందంగా అలంకరించబడి ఉన్నది. చాలా ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్. లోపల ఇది మీకు చూపిద్దామని ఈ వీడియోను చేస్తూ ఉన్నాను. ఇది మిరపకాయ చెట్లు, ఇక్కడంతా కూడా ఈ పూల చెట్లు, మిగిలినవి కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి, మదర్ తెరీసా యొక్క కొటేషను, మనం చేసిన పని గొప్పదా చిన్నదా అని కాదు, మనం చేసిన పనిని ఎంత గొప్పగా చేసామన్నదే లక్ష్యంగా పెట్టుకొని పని చేయాలన్నది మదర్ తెరీసా యొక్క సూక్తి. తీసుకోండి, రండి అమ్మ, రండి తీసుకురండి. పక్షులను చూపించడానికి పెట్ షాప్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ రకరకాల పక్షులు ఉన్నాయి. వాటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి, పిల్లలకు కొంచెం హాలిడేస్ అవటం వలన ఈ పెట్ షాప్కి వచ్చాము. పెట్ షాప్లో పావురాలను చూస్తూ ఉన్నాము. తర్వాత పక్కన చిలుకలు కూడా ఉన్నాయి. మా పిల్లలైతే ఆ పావురాలతోటి, చిలుకలతోటి చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నారు.
బాగున్నాయి పావురాలు తెల్లగా జుట్టు. ఇక్కడ వచ్చి అక్వేరియంలు ఉన్నాయి ఫ్రెండ్స్. అక్వేరియంలో ఉన్న చేప పిల్లల్ని చూస్తూ ఉన్నారు. అందులో చిన్నవి పెద్దవి అలా రకరకాల సైజులో చేప పిల్లల్ని పెంచుతూ ఉన్నారు. అక్వేరియంలో ఉన్నాయి. పెట్ షాపులో అమ్మడానికి సిద్ధపరిచి ఉంచారు. ఇంకా మా పాప బ్లాక్ క్యాట్తో ఆడుకుంటూ ఉంది. ఇదేమో మా పాప వైట్ క్యాట్తో ఆడుతుంది. వైట్ క్యాట్ ఇది, అదేమో బ్లాక్ క్యాట్. చాలా బాగున్నాయి, రెండు క్యూట్గా ఉన్నాయి. ఇవి దాదాపుగా 5,000 పైగా చెప్తున్నారు రేటు. వైట్ క్యాట్ 5,000 పైన రేట్ చెప్తున్నారు. ఇది చాలా బాగుంది. ఇవి చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న పక్షులు కూడా చాలా బాగున్నాయండి. కిసకిసమంటున్నాయి. ఇవేమో చిలుకలు, ఇందాక చూపించాను కదా పావురాలు. ఇవి మా పిల్లలిద్దరూ ఈ పెట్ షాప్లో చాలా ఆనందంగా గడిపారు. హాలిడేస్ సందర్భంగా బయటికి తీసుకుని వెళ్ళమంటే ఇలాగ తీసుకుని వచ్చాను. ఇవన్నీ కూడా మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.